అస్సలాముఅలైకుం నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ అలాగే మన రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి చేస్తున్నాను. ఈ పొడి దోశల్లోకే కాదండి, ఉప్మాలోకి, అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. బియ్యము ఉద్దిపప్పు నానబెట్టలేదని దిగులు పడకుండా అప్పటికప్పుడు దోశపిండి ఇలా చేసుకొని మెత్తటి దోశలు పోసుకోవచ్చండి. చేసే విధానం: ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అదే కప్పుతో ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని, అలాగే ఒక టీ స్పూన్ అటుకులు కడిగి పెట్టుకున్నవి వేసేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, కొంచెమే వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకొని ఉన్నగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని చూడండి ఎంత స్మూత్గా వచ్చింది కదా. ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని తొలిపి పోసుకోవాలండి. నాకు అంతా అయినా టీ గ్లాస్ వాటర్ పట్టింది మొత్తము. మీరు మరీ ఎక్కువ వేసుకున్నారంటే దోశలు అతుక్కుపోతాయి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా బ్యాటరీ మాత్రం ఉండాలి. అది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అదే చిట్లం పొడికి తయారు చేసుకుందామండి. దీన్ని గన్ పౌడర్ కూడా అంటారండి కొన్ని కొన్ని చోట్ల. అర్ధ కప్పు ఉద్దిబ్యాలు, అర్ధ కప్పు శనగబ్యాలు అండి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని, అదే అర్ధ కప్పుతో తెల్ల నువ్వులు అనమాట, అవి కూడా వేయించుకొని మార్చుకోకుండా అర్ధ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే ప్యాన్లోకి ఒక 8 బేడకాయలు అనమాట, కలర్ కోసము. 4 వచ్చేసి కారం కాయలు, ఇది టేస్ట్ కోసం. ఇవి బాగా వేయించుకొని ఇవి కూడా చల్లార్చుకొని అన్ని కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా. అదండి, ఇది ఇలా వస్తుంది అన్నమాట పౌడరు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు దోశపిండిలోకి కొంచెం ఓ చిటిక అంత చిటిక అంత బేకింగ్ సోడా వేసేసి బాగా కలిపెట్టేసి ఇక దోశ వేసుకోవడమేనండి. స్టవ్ మీద దోశ పెనం పెట్టేసుకొని బాగా హీట్ అయ్యాక ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మామూలు దోశ పోసుకున్నట్లేనండి, బాగా మెత్తంటి దూది లాంటి దోశలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకో దోశ కూడా ఇలాగే వేస్తానండి. దీని మీద పొడి వేస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట నెయ్యి వేయడం వల్ల. అంతేనండి, ఈ పొడి దోశ రెడీ అయ్యింది. నేను చూపిస్తున్నా కదా ఎంత మెత్తగా వచ్చాయో ఇన్స్టెంట్ దోశలు. టైం ఎక్కువ తీసుకోదండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ దోశలకి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ డూ షేర్, లైక్, కామెంట్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.